ఆంధ్రప్రదేశ్లో పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త అందింది. పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచి భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. ఈ చర్యతో వేలాది కుటుంబాలకు ఆర్థికంగా గణనీయమైన ఉపశమనం లభించే పరిస్థితి ఏర్పడింది. విశ్రాంత ఉద్యోగుల బకాయిల పరిష్కారాన్ని ప్రాధాన్యాంశంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేస్తూ కీలక నిర్ణయాలు అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఒక్క రోజులోనే 2,950 కోట్ల భారీ మొత్తాన్ని విడుదల చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నిధులను ముఖ్యంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుల కోసం కేటాయించారు. ముఖ్యంగా లబ్ధిదారుల కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ బకాయిల విడుదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కీలక మలుపుగా మారింది. ఆయన ఆదేశాలతో ఆర్థిక శాఖ ప్రత్యేక దృష్టి సారించి నిధుల లభ్యతను బట్టి దశల వారీగా చెల్లింపులు కొనసాగిస్తుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగుతుండగా బకాయిల క్లియరెన్స్కు స్పష్టమైన ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. కేవలం రిటైర్డ్ ఉద్యోగులకే పరిమితం కాకుండా ప్రభుత్వానికి వస్తువులు, సేవలు అందించిన చిన్న కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ వర్గానికి సంబంధించిన 614 కోట్ల బకాయిలను క్లియర్ చేయడం ద్వారా చిన్న వ్యాపారులకు ఊరట కల్పించింది. దీంతో ప్రభుత్వ చెల్లింపుల విధానంలో సమతుల్యత కనిపిస్తుందని ఆర్థిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదివరకే ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ బకాయిల కింద 1,848 కోట్లు విడుదల చేసి వారి ఖాతాలో జమ చేసింది. అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 4,793 మందికి 76 కోట్లు, పోలీసు శాఖ సిబ్బందికి సంబంధించి అదనపు సరెండర్ లీవుల కోసం 223 కోట్లు కూడా విడుదల చేసింది. ఇలా వరుసగా బకాయిల క్లియరెన్స్పై ప్రభుత్వం దృష్టి పెట్టడం ఉద్యోగ వర్గాల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. అయితే ఇంకా చెల్లించాల్సిన బకాయిల పరిమాణం కూడా గణనీయంగానే ఉంది. ప్రస్తుతం గ్రాట్యుటీ కింద 3,411 కోట్లు, విశ్రాంత ఉద్యోగుల లీవ్ ఎన్కాష్మెంట్ కింద 1,800 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. మొత్తంగా 7,059 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులను దశల వారీగా పూర్తిగా క్లియర్ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మొత్తంగా చూస్తే పెండింగ్ బకాయిల విడుదలలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, చిన్న కాంట్రాక్టర్లకు ఆర్థికంగా ఊరటనివ్వనున్నాయి. ఇదే వేగం కొనసాగితే ఎన్నాడుగానో ఎదురుచూస్తున్న వేలాది మందికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.